నమస్కారం. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారికి ఆషాఢమాస సందర్భంగా శుక్రవారం సారి సమర్పించారు. ఆలయ ధర్మకర్త ఎరుబండి రామాంజనేయులు రత్నకుమారి దంపతుల ఆధ్వర్యంలో సుమారు 40 రకాల స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులతో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ బాణసంచా కాల్పులతో మహిళా భక్తులు సారిబిందెలు, కావిళ్లతో ఊరేగింపు నిర్వహించారు. వివిధ రకాల ఆకు కూరగాయలతో అమ్మవారు శాకంబరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బొండాడకు చెందిన భజన బృందం లలిత సహస్రనామ పారాయణాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎరుబండి పెద్దయ్య నాయుడు, సర్పంచ్ బోనం శివకుమార్, భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజలు మెరుగైన జీవన విధానాన్ని అవలంబించడం ద్వారా ఆరోగ్యవంతంగా జీవించవచ్చని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం చర్చిపేటలోని బీసీ కమ్యూనిటీ హాల్లో హ్యాండ్ ఆఫ్ హోప్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల ఆరోగ్య విషయంలో ఎన్జీఓలు కూడా పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజల ఆరోగ్య విషయంలో ఇలాంటి వైద్య శిబిరాలు దోహదం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ పాల్గొన్నారు. వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉంటుందో అది ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కొంత మేరకు ప్రైవేట్ రంగంలో లేకపోతే స్వచ్ఛత సేవల కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటేనే పూర్తి స్థాయిలో పేద ప్రజలకి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. అందులో భాగంగా ఇవాళ రమారమి 200 శిబిరాలు నిర్వహించేటటువంటి మాట ఇప్పుడే జయరాజ్ గారు ఆ విషయం తెలియజేశారు. ఆశ్రయ ఫౌండేషన్ నుంచి అటువంటి 200 మెగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించినటువంటి వారి యొక్క నేపథ్యంతో ఇవాళ మన ప్రాంతం కూడా నిర్వహించడం, ఇందులో కూడా ల్యాబ్ టెస్టులు ప్రధానంగా మనకి ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి తెలుసుకోవడానికి అవసరమైనటువంటి రక్త పరీక్షలు చేయించడం, ఈసీజీ చేయడం, దాని ద్వారా గుండె వ్యాధులు ఏమన్నా ఉంటే తెలుసుకోవడం, వాటికి మందులు ఇవ్వడం, ఎక్స్రే ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ విభాగాల ద్వారా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని సాధారణంగా పేద ప్రజలు డబ్బు ఖర్చు అవుతుంది, డబ్బు చేతిలో ఉండదు కనుక మనకి ఏ రకమైన రుగ్మత ఉందనేది తెలుసుకోవడానికి టెస్టులకు వెళ్ళకపోతే ఉన్నటువంటి రుగ్మత పెరిగిపోయి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయే పరిస్థితి ఉంది. ఇవాళ వీరు చేస్తున్న మంచి కార్యక్రమం ఏంటంటే ఒక పక్కన టెస్టులు చేయడం, టెస్టుల ద్వారా వారికి ఉన్నటువంటి ఇబ్బందులను గమనించడం, వాటికి అవసరమైనటువంటి మందుల్ని సుశిక్షితులైనటువంటి డాక్టర్ల ద్వారా వాటిని మందులను అందించడం, ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ మెరుగైన వైద్య సేవలు పొందే విధంగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలువెన్ను గ్రామంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వ్యాధులకు వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి అందిస్తారని అన్నారు. గడిచిన సంవత్సరం కాలంలో 350 మంది లబ్ధిదారులకు గాను 3 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మెరుగైన జీవన విధానాన్ని పొందేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారికి మన నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుండి ఈరోజు 54 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా 40,82,000 రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సర కాలంగా 350 చెక్కులు అంటే సుమారుగా దగ్గరగా 3 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మన నిడదవోలు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి మనం అందించడం జరిగింది. ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవటం, వారికి చేదోడుగా ఉండటం, వారు మళ్ళీ ఆరోగ్యాన్ని కుదుటపరుచుకుని వారు ఆనందంగా సంతోషంగా మళ్ళీ వాళ్ళ విధులు నిర్వర్తించుకోవడానికి ఉపయోగపడటం.
వారికి వచ్చినటువంటి కష్టంలో మన ఎన్డీఏ ప్రభుత్వం కానీ అలాగే మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ సహాయంగా ఉండి అందించేటటువంటి కార్యక్రమం. తణుకు ముల్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉండ్రాజవరం మండలం కాల్దరి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వివిధ విభాగాల వైద్యులు డాక్టర్ దొమ్మేటి కృష్ణ మధుకర్, డాక్టర్ చోడే మోహన నాగజ్యోతి, డాక్టర్ సుంకర మౌనిక, డాక్టర్ ప్రత్తిపాటి లావణ్యలు పాల్గొని సేవలందించారు. గ్రామ ప్రజలే కాకుండా పరిసర ప్రాంతాలకు చెందిన 200 మంది పాల్గొని పరీక్షలు చేయించుకోగా మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జూనియర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తమ సంస్థలో అందిస్తున్న వైద్య సేవలను వివరించారు. మరి ఈరోజు ముల్లపూడి దయాదుల యొక్క గ్రామం కాల్దారిలో ముల్లపూడి వెంకటరమణ మెమోరియల్ హాస్పిటల్ హెల్త్ క్యాంప్ పెట్టాము. తాతగారు కానీ నాన్నగారు కానీ వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ హాస్పిటల్ తణుకు గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడాలని తణుకులో హాస్పిటల్ స్థాపించడం జరిగింది. దాన్ని బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. తణుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇలా క్యాంపులు పెట్టి ప్రజలకు మంచి ఆరోగ్య సేవలు అందిద్దామనే కోరికతో ఈ క్యాంపులు మొదలుపెట్టాం. ఫస్ట్ మనం ఇక్కడ కాల్దార్లో ఒక క్యాంపు పెడతాం జరిగింది. ఫ్రీగా చేద్దామని క్యాంపు మొత్తం అంతా. ఇక్కడ నుంచి మనకి ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే డిస్కౌంటెడ్ ప్రైజెస్లో వారికి ఆరోగ్య సేవలు చేద్దామని గ్రామ పెద్దలతో మాట్లాడాను. ప్రతి వారం ఏంటంటే గైనకాలజీ క్యాంపు, స్త్రీల యొక్క ఉపయోగపడే డిపార్ట్మెంట్ని డాక్టర్ గారిని ఇక్కడ ప్రతి వారం ఒకరోజు పంపుతామని నిర్ణయించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో స్త్రీల దీంతో మొదలుపెట్టిన మెల్లిగా తత్మా సర్వీసులు అన్నీ కూడా ఇప్పుడు మెల్లిగా ఇక్కడ ఆరోగ్య సేవలు అందిద్దామని ఆలోచనలో ఉన్నాం. కాల్దారి గ్రామస్తులందరూ నేను కోరేది ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ముందరకు రావాలని మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇంకా ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సీఏఓ కోటంశెట్టి వీరబాబు, గ్రామ సర్పంచ్ చీపుళ్ల కుమారి, ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కోమట్లపల్లి విశ్వనాథం, నాయకులు ముల్లపూడి వెంకటరత్నం, కోమట్లపల్లి రామదాసులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సేవలపై అభిప్రాయాలను తెలుసుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల రైతు సేవా కేంద్రం పరిధిలో పచ్చిరొట్ట విత్తనాలు సరఫరాలో జాప్యంపై ఐవీఆర్ఎస్లో చేసిన ఫిర్యాదుపై శుక్రవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులతో మాట్లాడారు. రైతు సేవా కేంద్రం నుంచి విత్తనాలు సరఫరా చేసే విధానంపై ఆరోపణలు చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో భాగంగా నిజానిజాలను తెలుసుకునేందుకు ఫిర్యాదు చేసిన వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలలో సరఫరా చేయవలసి ఉన్న పచ్చి రొట్ట విత్తనాలు సబ్సిడీ పెంపుపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. అలాగే ఇదే మండలం జగన్నాథపురం గ్రామంలో కలెక్టర్ ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లపై సంబంధిత సిబ్బందితో సమీక్షించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తిలు ఉన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. స్థానిక 4వ వార్డులో శుక్రవారం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, వార్డు అధ్యక్షులు ఏ శ్రీనివాసులు పాల్గొన్నారు.
గర్భధారణల మధ్య సరైన అంతరాయాన్ని పాటించడం ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికాబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం అంతరంపై రాజమహేంద్రవరంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం వారు నిర్ణయించిన ప్రకారం ఆడపిల్లలకు 21, మగపిల్లలకు 25 సంవత్సరములు వివాహ వయసుగా నిర్ధారించారని చెప్పారు. అలాగే బాల్య వివాహాలను కూడా అరికట్టవలసిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాజోలు నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులకు ట్రై బ్యాటరీ సైకిళ్లను, వినికిడి పరికరాలను శుక్రవారం ఉచితంగా పంపిణీ చేశారు. 77 లక్షల విలువైన 650 పరికరాలను 385 మంది అర్హులకు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యం ఉన్నవారు మనోధైర్యంతో జీవించాలని సూచించారు. ప్రభుత్వం దివ్యాంగులకు అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే యూడీ కార్డు తప్పనిసరిగా ఉండాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ వికలాంగులు సీనియర్ సిటిజన్ల సహాయక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ అధికారి ఏవై శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆఫీసు టైపిస్ట్ భరత్ ఎక్కడున్నా సరే ఒకసారి నవంబర్ 6వ తారీఖున ఒక క్యాంపు కండక్ట్ చేశారు. ఆ క్యాంపులో రకరకాలైన ఈ డిసెబిలిటీస్, అంగవైకల్యాలను గుర్తించడం జరిగింది. వినలేకపోవటం, చూడలేకపోవటం, మాట్లాడలేకపోవటం, నడవలేకపోవటం, అలాగే పనులు చేసుకోలేకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ రోజున అంగవైకల్యాలుగా ఉన్నాయి. వీటిని టెక్నాలజీ సహాయంతో అటు మోటార్ బైక్ లాంటి బ్యాటరీ ఆపరేటెడ్ బైక్స్ లాంటి, లేకపోతే హీరింగ్ ఎయిడ్స్, అట్లాగే మాట్లాడటానికి, చూడటానికి వేరు రకాలైన టెక్నాలజీస్ వచ్చిన రోజు. కాబట్టి ఇవన్నీ కూడా మనం సమాజంలో మన సహోదరులైన దివ్యాంగ సహోదరులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ టెక్నాలజీని వారికి అందజేయాల్సిన బాధ్యత మన. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని అమలాపురం కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇందుకు సంబంధించిన ప్రచార బ్యానర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనాభా సంఖ్య పెరగడం వల్ల పర్యావరణ సమస్యలు అధికమవుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం దుర్గారావు ద్వారా పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పెద్దవంతెన సమీపంలో ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అంగర విజయ రామాచార్యులు, లక్ష్మీ నరసింహాచార్యుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు చేశారు. వెత్స వీరేష్ బంగారమ్మ దంపతులు అమ్మవారికి ఆషాఢమాసం సారి సమర్పించారు. సుమారు 200 కేజీల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఇరుపక్షాల కక్షిదారుల మధ్య సామరస్య వాతావరణంలో కౌన్సిలింగ్ నిర్వహించి కేసుల పరిష్కారమే మధ్యవర్తిత్వ లక్షణమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా
శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు నిర్వహించిన 1K వాక్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ వివాదాలు, సివిల్, వాహన ప్రమాద బీమా, చిట్ ఫండ్ వివాదాలు, బ్యాంకు లావాదేవీల కేసులు, అదేవిధంగా రాజీ యోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులలో మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించవచ్చునని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80 మంది న్యాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, సోషల్ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరిగిందని వివరించారు. ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇందులో ప్రధానంగా న్యాయవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 40 మెంబర్స్ 40 లాయర్స్ ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారండి. ఇనీషియల్గా 40 అవర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. మళ్ళీ రీసెంట్గా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ మధ్యవర్తులు ఏం చేస్తారంటే డిఎల్ఎస్ఏ బిల్డింగ్లో మధ్యవర్తులకంటూ కొన్ని రూమ్స్ ఉన్నాయండి. అక్కడ వాళ్ళు లిటిగెంట్ పబ్లిక్ అక్కడ గ్యాదర్ అవుతారు. వీళ్ళు ఇండిపెండెంట్గా లిటిగెంట్ పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా సామరస్యంగా సాల్వ్ చేయడం జరుగుతుందండి. మధ్యలో సామరస్యం కుదిర్చడానికంటూ ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో అంతా రోల్ అంతా కూడా మీడియేటర్స్దే. వాళ్ళ టర్మ్స్కి ఒక పర్టికులర్గా మాకు దీని ప్రకారం మేము ఒప్పుకుంటున్నాం అంటారు కదా, అది మళ్ళీ రెగ్యులర్ కోర్టుకు వచ్చాక అవార్డు పాస్ చేయడం, సెటిల్మెంట్కి వాళ్ళ దీని ప్రకారం చేస్తామండి. ఈ తీర్పు ఏమంటే అప్పీలబుల్ కాదు, కానీ ఇద్దరు పార్టీలు కూడా హ్యాపీగా ఇంటికి వెళ్తారు, కలిసి ఎంతో ప్రశాంతంగా వెళ్ళడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి యు ఇందిరా ప్రియదర్శిని, న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్, స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాములు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం యలమంచిలి మండలంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి నిమ్మల. నవి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే P4 పథకం అమలు ఇరగవరం మండలంలో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి, విమర్శలకు తీవ్ర ఖండన. తణుకులో ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు, మారుతి విద్యా సంస్థలో విద్యార్థులకు అవగాహన కలిగించిన అధ్యాపకులు. IIIT విద్యార్థికి ఆర్థిక సహకారం అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఎమ్మెల్యే బొలిశెట్టితో కలిసి ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. తాడేపల్లిగూడెం మండలం కడియద్దలో పర్యటించి అభివృద్ధి అంశాలను పరిశీలించిన స్వచ్ఛ సర్వేక్షణ కేంద్ర బృందం. కాళమండలం కోమటిగుంట దుర్గాదేవి అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించుకున్న భక్తులు, శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. మెరుగైన జీవన విధానం పాటించడం వల్లే మంచి ఆరోగ్యం, నిడదవోలులో ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి కందుల. నిడదవోలు నియోజకవర్గం వెలువెను గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. తణుకు మొలపొడి ఆసుపత్రి ఆధ్వర్యంలో కాల్దారి గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన సంస్థ డైరెక్టర్ డాక్టర్ మొళ్లపొడి. 210 మంది సేవలు అందుకున్న ప్రజలు. రాజోలులో దివ్యాంగులకు ట్రై బ్యాటరీ సైకిళ్లను, వినికిడి పరికరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్. జనాభా పెరగడం వల్లే పెరిగిన పర్యావరణ సమస్యలు అమలాపురంలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఇరు వర్గాలను సమన్వయపరిచి కేసులను పరిష్కరించడమే మధ్యవర్తిత్వ లక్షణం ఏలూరు కోర్టులో వివరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.